ఒక గ్రామం, ఒక నాగుపాము, ఒక అద్భుతం. ఈ 3 కలిసినప్పుడు ఒక మహిమాన్వితమైన క్షేత్రం ఎలా ఏర్పడిందో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో ఉన్న మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేడు వేలాది మంది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది. నాగదోష నివారణ కోసం, సంతాన ప్రాప్తి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం ఎంతోమంది ఈ ఆలయాన్ని దర్శిస్తారు. అసలు ఈ ఆలయం ఎలా ఏర్పడింది? ఈ ఆలయానికి ఉన్న మహిమ ఏమిటి? ఈరోజు ఆ ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుందాం. తూర్పుగోదావరి ప్రాంతంలోని మల్లవరం అనే ప్రశాంతమైన గ్రామం ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఆధ్యాత్మిక వాతావరణం ఈ గ్రామానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. పురాణం ప్రకారం 1960ల ప్రాంతంలో ఒక నాగుపాము ప్రతిరోజు సమీపంలోని శివలింగం వద్దకు వచ్చేదని గ్రామస్తులు గమనించారు. ఆ పాము ఎవరిని భయపెట్టేది కాదు, ఎవరిని కాటువేసేది కూడా కాదు. నిశ్శబ్దంగా శివలింగాన్ని చుట్టుకొని కొంతసేపు ఉండి తిరిగి వెళ్ళిపోయేదని చెబుతారు. రోజులు గడిచినా అదే దృశ్యం పునరావృతం కావడంతో గ్రామస్తులు ఇది సాధారణ సంఘటన కాదని, దైవ సంకేతమని భావించారు. ఆ దివ్య సంకేతాన్ని గౌరవిస్తూ గ్రామ పెద్దలు మరియు భక్తులు కలిసి అక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణం ప్రారంభమైన సమయంలోనే స్థానిక కథనం ప్రకారం ఆ నాగుపాము మరణించిందని చెబుతారు. గ్రామస్తులు దానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి అదే ప్రాంతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా మారింది. నాగుల చవితి, కార్తీక మాసం ప్రత్యేక అభిషేకాలు, పాలాభిషేకం, పుష్పాలంకరణ, మహామంగళహారతి వంటి సేవలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఆలయ ప్రాంగణం భక్తి గీతాలతో, దీపాల వెలుగులతో ఆధ్యాత్మికంగా మారిపోతుంది. హిందూ సంప్రదాయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధైర్యానికి, జ్ఞానానికి, శక్తికి ప్రతీకగా భావిస్తారు. సర్పాలతో ఉన్న సంబంధం వల్ల నాగదోష నివారణ కోసం భక్తులు ప్రత్యేకంగా ఆయనను ఆరాధిస్తారు. ఆలయానికి ఎలా చేరుకోవాలి? మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో కొల్లప్రోలు మండలం మల్లవరం గ్రామంలో ఉంది. కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి వంటి పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో సులభంగా వెళ్ళవచ్చు. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి క్షేత్రానికి ఒక విశ్వాసం ఉంటుంది. మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా అలాంటి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. మీరు ఈ ఆలయాన్ని దర్శించి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు చరిత్రలు, దేవాలయ విశేషాలు, భక్తి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను ఒక రహస్యం చెప్తాను. నేను ఆశ్చర్యపోయాను. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు, ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు, ఇంతలా పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు. డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకి పుట్టారు. ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతులు అక్కడికి. ఆ పాము కారణాంతరాల చేత శివలింగానికే తల కొట్టుకుని శరీరం వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ఠ చేశారు. అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు ఆ దేవస్థానం ధర్మకర్త ఒక ఆయన వచ్చి ఒకసారి ఒక మాట చెప్పారు. బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు, వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి కునుకు పడుతుంది. కునుకు పట్టాక లేపేస్తాం. ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు. నాకు అపనమ్మకం కాదు, చూడాలనిపించింది. కాకినాడ నుంచి చాలా మందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం. ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మీరు నమ్మరు, నేను తెల్లబోయానండి. ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని బెంగ పెట్టుకున్న తల్లులు చంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని, అబద్ధం కాదు, నేను ఎంతో మందిని అక్కడ అడిగాను, ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానం అని. ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని, ఆ అదృష్టాన్ని పొందారు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడంటే. ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు.